హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి నేను నా వీడియోలో హైదరాబాద్కి నాకు ఉన్న సంబంధం అయితే చెప్పబోతున్నా. అండ్ ఈ స్టోరీలో నేను హైదరాబాద్కి మొదటగా వచ్చింది 2024లో అండ్ ఇప్పటికీ చూసుకుంటే 2 ఇయర్స్ అయితే అయింది. అండ్ ఈ 2 సంవత్సరాల్లో నేను హైదరాబాద్ గురించి అర్థం చేసుకుంది, హైదరాబాద్లో ఉండి నేర్చుకుంది ఏంటంటే, నేను ఏవైతే కలలు కానీ ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి వచ్చానో ఆ కలలకి ఆ ఎక్స్పెక్టేషన్స్కి కంప్లీట్ ఆపోజిట్లో అయితే ఇక్కడ ఉందని అయితే నేను అర్థం చేసుకున్నా ఈ 2 సంవత్సరాలు. సో ఇక్కడ ఈ 2 సంవత్సరాల్లో చూసింది ఏంటంటే, కొన్ని లక్షల మంది అంటే నేను ఏదైతే పని చేయాలనుకొని వచ్చానో ఆ పని మీద కొన్ని లక్షల మంది పని చేస్తే అందులో నుంచి కొన్ని వందల మంది మాత్రం సక్సెస్ అయినట్టు నేను చూసాను. సో ఈ విషయం తెలుసుకున్న నేను నా ప్యాషన్ని కాస్త పక్కన పెట్టేసి డబ్బు సంపాదించడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపెట్టడం స్టార్ట్ చేసిన. 10,000 సంపాదించడం నుంచి 30,000 సంపాదించే స్టేజ్ వరకు వెళ్ళినా కానీ 10,000 సంపాదించినప్పుడు ఎంతైతే నా చేతిలో మిగలేదు, 30,000 సంపాదించినప్పుడు కూడా అంతే నా చేతిలో మిగలడం చూసా. సో అటు ప్యాషన్ మీద ఇంట్రెస్ట్ పోయి ఇటు ఎంత సంపాదించడానికి సరిపోక సిటీలో మొత్తం నేను తెలుసుకుంది ఏంటంటే, ఉన్న ఊర్లోనే 10,000 జాబ్ దొరికినా కానీ చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. అంతేగాని సిటీకి వస్తే మీరు ఎంత సంపాదించినా కానీ మీకైతే సరిపోదు అని చెప్పేసి నేనైతే గ్యారంటీ ఇస్తున్నా. ఇంత చెప్పినా కానీ మీరు కనుక ప్యాషన్ అది ఇది అని చెప్పేసి సిటీకి రావాలి అనుకుంటే కనుక నేనేం చెప్పలేను, ఏం చేయలేను, అది మీ కర్మ. ఒకవేళ మీరు కనుక నాకు ఇంకా జరిగిన ఎక్స్పీరియన్స్ని తెలుసుకోవాలనుకుంటే కనుక ఒక చిన్న కామెంట్ పెట్టు.